మళ్ళీ వచ్చే నెల రావాలి సార్. కొద్దిగా స్లిప్ అయింది. ఏవైనా నా ఒంట్లో శక్తి ఇంకా తగ్గలేదు. నీ సహాయం కావాలన్నప్పుడు అడుగుతాను. పద వెళ్దాం. ఏంటి మావా వజ్రముని వీక్ అయ్యాడు? ఆయనకేంటి బాబు సమస్యలు తక్కువ, నువ్వే చెప్పు. టెన్షన్ ఎక్కువైపోయింది. వజ్రమునిలాగే ఉండాలి. ఇలాంటివన్నీ సూట్ అవ్వు. కొంచెం తగ్గించుకోమని చెప్పండి. నీ అబ్బా కొడుకులు ఎవరి మాట అయినా వింటారని చెప్పండి. వాళ్ళని నేను తీసుకొస్తాను. అయ్యో సూర్య ప్లీజ్ అర్థం చేసుకో. ఏదో అర్థం చేసుకోమంటుంది కదా, చేసుకో. లంగా లవంగా లవ్ డేంజరు, ఇది అంతకంటే డేంజరు. డబుల్ యాక్టింగ్. అవునా? చూస్తుంటే అలా అనిపించడం లేదే. చూడ్డానికి ఎలా ఉంటది, పెద్ద ఖతర్నాక్. గంగా, ఈయన కోసం నేను ఎన్నెన్ని త్యాగాలు చేశానో తెలుసా? ఏమేం చేశారో? నా స్టైల్ చేంజ్ చేసుకున్నాను, నా హ్యాబిట్స్ మార్చుకున్నాను. లైట్ గా వేసుకునేదాన్ని, మానేశాను. అది చాలా పెద్ద తప్పు, వదిలేయకూడదు. మంచి పద్ధతులు ఎవరైనా వదులుకుంటారా? కంటిన్యూ చేయండి ప్లీజ్. కరెక్ట్. తప్పించు. ఏది? మందు. తల్లి పలావ్, బిర్యానీ సెంటర్, బార్ అండ్ రెస్టారెంట్. డ్రింక్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. హలో, ఈ రోజు నేను తాగి తీరాల్సిందే. రప్పించు. తీసుకో. తాగి చచ్చిపోతే నీ చావుకి కారణం నేను కాదు. సైడ్ డిష్ ఏం కావాలో చెప్పండి. బోటి, లివర్, లేకపోతే నల్లా. తనకి స్పేర్ పార్ట్స్ పేర్లేని చెప్పకు, సైలెంట్ గా ఉండు. వాటర్ కలుపుకుంటే నాకు వామిట్ వస్తుంది. నేనెప్పుడు రాగానే తాగుతాను. రా పార్టీనా? నిషా, కొట్టానంటే వాల్ పోస్టర్ అతుకుపోతావు. వెళ్ళి ఇక్కడ నుంచి. నువ్వేమన్నా నా మొగుడివా? లవంగం, నువ్వు తాగరా. థ్యాంక్స్. నువ్వు చెప్పక. చూడు, నేను కమిట్ అవ్వను, కానీ ఒక్కసారి కమిట్ అయ్యాననుకో నా మాట నేనే విన్నా. సరే వెనుకు పంచ్ డైలాగ్ లేస్తుంది. వెళ్ళవా ఇక్కడ నుంచి. సూర్య సార్, ఏది ఇచ్చినా సరే కళ్ళు మూసుకొని కడుపులో వేసుకునే పరిస్థితి మనది ఇప్పుడు. మీరు మాత్రం అలా చేయకండి. దొరికిన వాళ్ళనేమో దేవత అని, దొరికిన వాళ్ళనేమో దెయ్యం అంటున్నారే. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, ఒప్పుకోండి సార్. లవ్ ఈజ్ బ్లైండ్, యు నో. రా తాగితే కడుపు మండుతోంది, చాలా డేంజరస్. సార్, నేను సార్ కేబుల్ బాబు వాళ్ళ తమ్ముడిని, కరాటే మంచిని మాట్లాడుతున్నా. చెప్పు సార్. లోకల్ అమ్మాయిని లేపుకొచ్చి మేము ఒక 8 మంది రేప్ చేశాం సార్. లోకల్ వాళ్ళతో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే ఊరి ప్రజలు చంపేస్తారు. అయ్యో అవును సార్. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? బతికుందా సచ్చిందా? ఇంకా ప్రాణాలతోనే ఉంది సార్. ముందు అమ్మాయికి మందు ఫుల్లుగా తాగించండి. ప్లాస్టిక్ కవర్ తో మొహం మూసి ఊపిరాడకుండా చేయండి. చంపేసేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. చూడు, ఇతనే మీ నాన్న. నీకు ఒక లవర్ ఉన్నాడు కదా, మగధీర రణధీరుడు. చెయ్యి, వాడికి ఫోన్ చెయ్యి, రమ్మని చెప్పు. హలో, ఎవరు? ఇవో. హాయ్ డోడ్, నీ లవర్ ని మేము ఎత్తుకొచ్చా. నీ ముందే రేప్ చేద్దామని కాల్ చేశా. షో చూడడానికి నువ్వు ఒకడే వస్తున్నావా, ఊరు మొత్తం తీసుకొస్తున్నావా? అడ్రస్ చెప్తా, రాసుకో. అమ్మాయిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవాడిని ఏమంటారా? తాగు, తాగరా. నేను మజా చేయడం నా కొడుకు చూడాలి. లేపరవాణ్ణి. లేరా. మిక్సింగ్ సరిగా లేదు, నీళ్ళు ఎక్కువైపోయాయి. నాకు రా కావాలి. నేను మామూలుగా కొడితేనే చేతులు కాళ్ళు ల్యాప్స్, ఇక మందులో కొట్టానంటే టోటల్ బాడీ కొలాప్స్.
రైట్ రారా. బ్యాక్ నుంచి కొట్టడం కాదు, ఫ్రంట్ నుంచి కొట్టరా. రే నంచుకోవడానికి ఏమన్నా ఇవ్వండి రా. రక్తం ఉప్పు. నమస్కారం మేడం, ఒక్క నిమిషం. రే మందేశాను రా, నొప్పి తెలియట్లా. రాడ్ తీసుకొని కొట్రా. ప్లీజ్ వదిలి. సూర్య రా, సూర్య రమ్మంటున్నానా? రా వెళ్దాం, రా. నేను తాగలేదు మేడం, బలవంతంగా తాగించారు. అమ్మ మీదొట్టు తాగితే నేను బండి నడపను. చట్టాన్ని గౌరవించాలి. మీరు గట్టిగా హ్యాండిల్ పట్టుకోండి, నేను గట్టిగా దేన్ని పట్టుకోవాలి? నేను చెప్పినప్పుడు క్లచ్ పట్టుకోండి, నేను గీరేస్తా. ఓకే? మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఇలా. ఉషా ఉషా ఉషా, నేను ఉషా ఫ్యాన్. నన్ను ఏ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తున్నారు? నా బ్యాచిలర్ జీవితాన్ని పాడు చేయడానికి గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చారా? నా అందాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. లాయరా, ఇంకా లవ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే డైవర్సా? గురు, నువ్వు కేసు టేకప్ చేయొద్దు, ఇంకా మాకు లవ్ స్టార్ట్ అవ్వలేదు. నువ్వు స్టాండ్ వేయొద్దు, నేను వేస్తాను. వస్తానా ఉండమ్మా. అది కాదు నిషా, మన మధ్య ఏ గొడవ జరగలేదుగా. లాయర్ ఎందుకు? మనం మాట్లాడుకుని కాంప్రమైజ్. మా నాన్నగారు సుబ్రహ్మణ్య గారు క్రిమినల్ లాయర్. క్రిమినల్ పాపా, కంగ్రాచులేషన్స్. సెక్యూరిటీ ఎవర్రా ఈ థర్డ్ క్లాస్ లోపలికి పంపించింది? థర్డ్ క్లాస్ అంటున్నావు నన్నా? యు హై క్లాస్ ఇడియట్ కంట్రీ బ్రూట్. మైండ్ యువర్ తెలుగు లాంగ్వేజ్. ఎవరిని పట్టుకుని థర్డ్ క్లాస్ అంటున్నావు? బుద్ధి లేదా మీకు? నిషా, నీ బాబుకి ఒక్క డిచ్ ఇచ్చారంటే దెబ్బకి ఫేస్ ల్యాబ్స్ అయిపోద్ది. ఇది 307 హాఫ్ మర్డర్ కేస్. ఐఎమ్ ఏ రైట్ లాయర్ క్రిమినల్. ఈ లోఫర్ నీకు ఫ్రెండా? ఎవరిని రా లోఫర్ అంటున్నావు? ఈయన కాదు లోఫర్, నువ్వు. మీ మీద నాకు మర్యాద ఎక్కువగా ఉండేది. అందరి దగ్గర నేను క్రిమినల్ లాయర్ కూతుర్నని గర్వంగా చెప్పుకునేదాన్ని. హలో మేడం, వాటర్ ప్లీజ్. కానీ ఈరోజు మీరేం చేశారు? ఒరిజినల్ వాటర్. మీకు ఒక ఫోన్ వచ్చింది కదా, రేప్ చేసి ఎలా ఎస్కేప్ అవ్వాలో మీరు వాళ్ళకి సూపర్ ఐడియా ఇచ్చారు కదా. సూపర్ నాన్న, సూపర్. అక్కడ రేప్ అవ్వాల్సిన చోట్ల ఉన్నది ఎవరో తెలుసా? నేను నాన్న, మీ కూతుర్ని. నిషా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను లోపలికి రావడానికి ఇక్కడికి రాలేదు, ఇది అడిగి వెళ్దామనే వచ్చాను. పద సూర్య. క్రిమినల్ బాబా, సెంటిమెంట్ మూడ్ నుంచి రొమాంటిక్ మూడ్ కి షిఫ్ట్ అవడం అంటే ఎంత కష్టమో తెలుసా? అంతా చెడగొట్టావు, ఫుల్ పంచర్ అయిన వేస్ట్ బాడీ. నిషా, 1 నిమిట్ ప్లీజ్. మామా, బంగారం లాంటి పిల్లని గిఫ్ట్ గా ఇచ్చావు మామా. ఒక్కసారి కౌగులించుకున్నా మామా. ఫుల్ హీట్ లో ఉన్నట్టున్నావు. ఈ చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటే నన్ను కాపాడుతావు కదా మావా. ఆయన కాపాడకుండా ఎలా ఉంటావు? అల్లుండి కదా మరి. బాయ్ మావా.